హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అవుతుంది. ఇక్కడ మా ఇంటికి వచ్చేసాను అనమాట. సో వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎక్కువ ఏం షూట్ చేయాల, కొంచెం ర్యాండమ్గా అలా షూట్ చేస్తున్నా. సో నాకే ఇంట్రెస్ట్ రాలా. సో ఈరోజు వ్లాగ్ తీద్దాము, పర్ఫెక్ట్గానే తీద్దాము అని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. సో పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అండ్ ఇక్కడ మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. సో ఇదంతా మా పార్కింగ్ ప్లేస్. పిల్లలంతా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో మేము లేం కదా, అంతా చెట్లు మొలిసిపోయినాయి. 4 months అవుతుంది. 4 months తర్వాత మళ్ళీ ఇప్పుడు రావటం. సో ఇదే అనమాట నా ఫేవరెట్ ప్లేస్. ఆ కూలరాడ పెట్టుకొని ఆ కుర్చీ వేసుకొని ఆ గాలికి ఎదురు కూర్చుంటాను. సో రవి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. పాలు తీసుకున్నాను. సో హార్లిక్స్ లేదు, అందుకే హార్లిక్స్ తీసుకొని రావడానికి వెళ్ళాడు. పాలు తాగేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ఇంకా చెట్లన్నీ బాగా పెరిగిపోయినాయి. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడంతా ఇది బీరకాయ చెట్టు, ఇక్కడ బీరకాయ చెట్టు అండ్ అక్కడ వచ్చేసి కాకరకాయ చెట్టు ఉంది. సో అంతా ఎండిపోయిందనమాట, అంటే దాని కాపు అయిపోయింది. సో ఇంకా అలానే ఉంచేసాము. ఎప్పుడైనా చెట్లు వేసుకోవడానికి ఉంటే ఇదిలే అది తాడని చెప్పి ఆ పందిరి అవి మొత్తం మొన్న వెళ్ళే ఒక 1 month ముందు అన్నీ పెట్టించాము. సో కాయలు అయితే బాగా కాసినాయి. ఇది అంతా అంటే ఇంకా పూర్వీకి బాగా అలవాటు అయిపోయింది ఈ ప్లేస్. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఏడుస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం సైలెంట్గా ఆడుకుంటూ ఉంది. బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ వచ్చేసి అంతా వంకాయ చెట్టు, గోంగూర అయితే బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ ఇంకా పూల చెట్లు అండ్ బెండకాయ చెట్టు కూడా ఉంది. సో కార్కి మాత్రం బాగా సేఫ్. వర్షం పడ్డా ఎండ వచ్చినా ఏముండదు. అయినా ఇక్కడ కూడా రవి కవర్ వేస్తాడు. సో మా పూర్వీ ఉంది కదా, గీకుద్దని చెప్పి వేస్తాడనమాట. ఇది వచ్చేసి థ్రెడ్ మిల్లు, వాడట్లేదు. కూలర్ కూడా అంతా దుమ్ము పట్టేసింది అనమాట. సో ఇంకా పాలు తాగేయాలి. ఫస్ట్ పాలు తాగి చాలా నెలలు అవుతుంది. ఆ పాలకి బాగా కరువు పట్టిపోయామన్నమాట. బెంగళూరులో అంతా ఆవు పాలు అసలు తాగాలనిపించేది కాదు. ఉప్పుగా ఒక రకంగా టేస్ట్ ఉండేది. సో ఇక్కడ పాలు తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానాలు ఇంకా అన్నీ అక్కడ అనమాట. సో ఇంకా నేను డ్రెస్ తెచ్చుకోలేదు. రవి బట్టలు ఇక్కడే ఉన్నాయి. మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే లగేజ్ దించి ఇంకా ఇటు వచ్చి కార్ పార్క్ చేసి బండి మీద వెళ్ళాము. ఇంకా అంతే, ఫస్ట్ పాలు తాగేయాలి. తర్వాత టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మా ఇల్లంతా లోపల చూపించడానికి చాలా గందరగోళంగా ఉంది. ఒక బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేశాను, హాల్ కిచెన్ కానీ ఇంకేం క్లీన్ చేయలేదు. సో వంట ఇది కాదు, హాల్లో కూర్చోడానికి అంటే జస్ట్ పైన అయితే క్లీన్ చేశాను. అన్ని అడ్డాలు అయితే చాలా ఉన్నాయి. బెడ్రూమ్ ఒకటి ఇంకా పడుకుంటాం కదా, సో ఇంకా అది క్లీన్ చేశాను అనమాట. సో ఇలా పెరిగిపోయిందనమాట చెట్లు. అక్కడ బ్లాక్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఆ మ్యాట్ స్విమ్మింగ్ పూల్ పెట్టుకుంటాము. సో సండే అయితే స్విమ్మింగ్ పూల్ పెట్టేసుకుంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అండ్ అది రవి సైకిల్. సో ఇవన్నీ ఇంకా ఇది నోయిడా నుంచి తెచ్చిన లగేజ్ అనమాట. అప్పుడెప్పుడో ప్యాక్ చేసి ఇంతవరకు ఓపెన్ చేయలే. మొన్న అమ్మ వాళ్ళు క్లీన్ చేస్తా బయటపడింది అనమాట. దీంట్లో బీన్ బ్యాగ్ ఏవో పనికిరానివి ఉన్నాయన్నమాట. కొన్న షూస్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. సో చిన్న పాప సైకిళ్ళు, దాని మీద సీటు కూడా పోయింది. సో అది బిగించాలి. అండ్ ఇది చిన్నప్పటి పూర్వీ సైకిల్ అనమాట, స్ఫూర్తి సైకిల్. సో పూర్వీకి కూడా పనికి వస్తుంది. థ్రెడ్ మిల్లు, ఆ కూలర్, అండ్ ఇది నా ఫేవరెట్ చైరు అండ్ నా ఫేవరెట్ కూలర్. సో ఇంకా ఇదన్నమాట. ఇంకా అంతా రవి లేనప్పుడైతే, అంటే రవి బెంగళూరులో ఉండేవాడు, 1 year ట్రావెల్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది స్ఫూర్తి సైకిల్. సో అప్పుడు ఇంకా నేను పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళమి. ఇది వచ్చేసి వంకాయ చెట్లు, వంకాయలు బాగా కాస్తున్నాయి. సో నాన్న ఒక 2-3 రోజులు అంటే 2 daysకి అలా వచ్చి కొంచెం క్లీన్ చేసి వెళ్తూ ఉండేవాడు అనమాట. వచ్చినప్పుడు ఇలా వెజిటేబుల్స్ తీసుకునేవాడు. సో కాస్తూ ఉన్నాయి వంకాయలు. సో ఇది వచ్చేసి గోంగూర. సో గోంగూర చాలా బాగుంది. నిన్న మేము వెళ్ళేసరికి అమ్మ గోంగూర పచ్చడి చేసిందనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఎంతైనా మన ఇంట్లో పండించుకున్నవి చాలా బాగుంటాయి కదా. సో ఇదంతా వంకాయ చెట్లు. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ టమాటా చెట్లు అన్నీ వేసాము, చిక్కుడుగాయ. సో అవన్నీ పీకిచ్చేసాడన్నమాట నాన్న. ఇది వచ్చేసి బెండకాయ చెట్టు. ఇది హైబ్రిడ్ది. ఇది బాగా ఎత్తొచ్చేసింది అనమాట. కానీ కాయలు అయితే బాగా కాస్తున్నాయి. మనం చూసుకుంటూ ఉండాలి.
లేకపోతే ముదిరిపోతున్నాయి కాయలు. కొంచెం లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి కనకాంబరం చెట్లు. కనకాంబరం అయితే చాలా బాగా పూస్తాయి అన్నమాట. బుడ్డి బెండకాయ పిందె ఒకటి ఉంది. సో మార్నింగ్ 2 కాయలు కట్ చేసినట్టున్నాడు రవి. ముదిరిపోతే అస్సలు తినలేము. అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ సైకిల్ తీసుకెళ్ళాలి. స్ఫూర్తి పొద్దున అలిగి వెళ్ళింది సైకిల్ తీసుకెళ్ళనివ్వలేదని. మా ఇంటికాడ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి సైకిల్ దొక్కుంటే వెళ్ళొద్దంట మా నాన్న వెనక. సో అందుకే అర్చానని చెప్పి సైకిల్ అక్కడ పడేసి వెళ్ళిపోయింది నాన్నతో. అండ్ ఇంకా అలానే పూర్వి కూడా వెళ్ళిందనమాట. సో ఇంకా కిచెన్లోకి వచ్చా, పాలు కాగిని, పాలు తాగాలి. ఇంకా ఇది మా పూజా మందిరం. సో నచ్చి మేము నోయిడాలో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము. నాకు చాలా ఇష్టం ఈ పూజా మందిరం. సో నాన్న వచ్చినప్పుడు ఇంకా దీపారాధన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం పెట్టలేదన్నమాట. సో ఈ పటాలు 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర. 2 సెట్స్ అంటే ఒక సెట్ అక్కడ తీసుకెళ్ళి ఒక సెట్ ఇక్కడ పెట్టేశాము. సో ఇది చూసారు కదా ఎంత నల్లగా అయిపోయిందో, వెండిది చాలా నల్లగా అయిపోయింది. సో ఇవన్నీ ఇంకా ఏం లేవు కదా, నాన్న ఇంకా ఊరకల్లా దీపం పెట్టి కడ్డీలై ముట్టిస్తాడు. సో ఇది పూర్వి చూడండి ఏం చేసిందో, బుడ్డిలా ఆట ఆడుకుంటా ఇక్కడ పెట్టేసింది. సో ఇదన్నమాట మా పూజ గది. సో మొత్తం ఇంకా ఇలానే ఉంది, ఇంకేం లేవు దీంట్లో. మొత్తం నేనే ఇంకా తీసుకెళ్ళాను. సో ఇలా ఉంది. టైం వచ్చేసి 8:40 అయింది. ఇది వచ్చేసి బుద్ధుడు అనమాట. రవికి నచ్చి తీసుకున్నాడు. ఒకసారి మేము ఇలా పిజ్జా హట్కి వెళ్ళి తినేసి వస్తా రోడ్ సైడ్ అమ్ముతున్నారనమాట ఒక టెంట్ వేసుకొని. చాలా బాగుంది. సో అందుకే తీసుకున్నాము. ఎంత 1500 ఎంతో చెప్పడం, 3000 చెప్పాడు. 1500కి తీసుకున్నాము, 2 తీసుకున్నాము. ఇదంతా పూర్వీ పెన్సిల్తో క్రేయాన్స్తో అంతా గీసింది. సో ఇంకా ఇక్కడ చూడండి సేమ్. ఇంకా బెడ్రూమ్ చూడబల్లే, బెడ్రూమ్ చూస్తే ఇంకా అంతే. సో ఇదే అనమాట బెడ్రూము. సో చూసాను ఇద్దాం. పూర్వీ రాసింది, నేను ఎందుకు రాయకూడదని చెప్పి మా పెద్ద పాప కూడా రాసేసింది. అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఇక్కడ దోశ అయితే పోస్తున్నాను. ఇంకా దోశ తిందాము అని చెప్పి ఇంకా వచ్చే దారిలోనే స్ఫూర్తి సైకిల్ కూడా బాగా చేయించుకొచ్చామన్నమాట. దండం పెట్టుకో పూర్వి నువ్వు. అండ్ ఇక్కడైతే ఇంకా రవి తింటాం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాడు అనమాట. మళ్ళీ ఆఫీస్ లాగిన్ అవ్వాలి కదా. సో ఇంకా అక్కడైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని ఇంటికి వెళ్తున్నాడు. ఇంకా నాన్నతో పిల్లలు కూడా గుడికి వెళ్తున్నారు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కదా, ఖచ్చితంగా నాన్న ప్రతిరోజు గుడికి వెళ్తాడు. అండ్ ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసరికి ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాడు అనమాట టెంపుల్కి. సో ఇంటికి దగ్గరే. ఇక్కడే చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నా పిల్లలు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. అంటే మా పెద్ద పాప పుట్టిన తర్వాత అంటే 8 months తర్వాత మేము అమ్మ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారు. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారనమాట ఓన్ హౌస్లోకి. సో ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను అండ్ నా పిల్లలు ఇక్కడే ఆడుకుంటున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు నేను ఇలానే ఇలా గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి చూసి కింద మమ్మల్ని పిలుస్తూ ఉండేదాన్ని. సో మళ్ళీ ఇక్కడ నా పిల్లలు నన్ను పిలుస్తూ ఉన్నారు. సో ఆ రోజు వచ్చి ఇది మా పెదనాయనమ్మ అంటే మా నాన్న వాళ్ళ పెద్దమ్మ తద్దినం అనమాట. సో ఆ రోజు రెసిపీస్ అమ్మ చేసింది. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా అన్నీ చేయాల్సిందే. అంటే వినాయక చవితి ముందు రోజే వస్తుంది. ఇది వడలు, పాయసం అండ్ పులిహోర అన్నీ అయిపోయిన తర్వాత నేను షూట్ చేశాను, ముందు షూట్ చేయలేదు. అండ్ పచ్చడి, ముద్దపప్పు అండ్ చాంగడ్డ పులుసు, ఒక తాలింపు, ఆ రోజు ఉల్లగడ్డ తాలింపు అనుకుంటా. సో అన్ని ఐటమ్స్ అనమాట. రైస్ ఇంకా అన్నీ ఇంకా ప్రతి ఒక్కటి ఉండాల్సిందే. అండ్ మళ్ళీ పక్క రోజు మళ్ళీ వినాయక చవితికి ఇవి చేయాలి. సో
ఇంకా అది. అండ్ ఇక్కడైతే పూర్వి నిద్రపోతుంది. మార్నింగ్ నుంచి ఇది 3వ డ్రెస్ అనమాట. రోజుకి 3-4 డ్రెస్సులు ఖచ్చితంగా మార్చాల్సిందే. అండ్ మాకు ఇంటి పక్కనే ఇక్కడ గ్రంథాలయం అనమాట. ఇది మేముండే ఏరియాలో ఇది హార్ట్ బీట్ అందరికీ చెప్పాలి అంటే. సో చాలా బాగుంటుంది. ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో అంతా సెట్ చేస్తున్నారు. లైటింగ్ అయితే వేసేసారనమాట. లోపల సెట్టింగ్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క యూత్కి కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇది హార్ట్ బీట్. ఇక్కడే చిన్నప్పుడు ఆడుకునేదాన్ని నేను. షటిల్ ఇక్కడే నేర్చుకున్నాను. అండ్ మొత్తం ఇక్కడే ఇంకా. సో గ్రంథాలయం అంటే ఎవరు మర్చిపోరు. అలా అది అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అండ్ చాలా బాగా చేస్తారు ఇక్కడ ఇది వినాయక చవితి అయితే. అంటే ఈ సెట్టింగ్ చేసే వాళ్ళని కూడా బయట నుంచి పిలిపిస్తారనమాట. ఇంతకుముందు అయితే ఇంకా చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ చేయించే వాళ్ళంతా ఎటోళ్ళ వెళ్ళిపోయారనమాట జాబ్ పర్పస్ మీద. సో ఇక్కడ సింపుల్గా అయితే ఇలా చేసేస్తున్నారు. ఇంకా రవి అయితే ఇక్కడ గోళీలాట ఆడుకునేవాడు అనమాట. సో చిన్నపిల్లలతో ఆడేవాడు. అప్పటికి రవికి జాబ్ కూడా వచ్చింది. సో అయినా పిల్లలతో ఆడుతూ ఉండేవాడు టైం పాస్కి వచ్చినప్పుడు కందుకూరికి. సో ఇంకా అమ్మ అంటే నేను కాలేజ్కి కూడా ఇదే రూట్ అనమాట వెళ్ళేది. సో అప్పుడు అమ్మ చెప్పేది రవిని పిలు భోజనానికి అని. సో నాకు ఇబ్బంది అనిపించేది ఏంటిది అని చెప్పి. సో ఇంకా మాట్లాడదాని కాదు రవితో. అక్కడ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ని ఇలా తడతాను. తట్టినప్పుడు చూస్తాడు కదా, సో అమ్మ పిలుస్తుంది అని చెప్పేదాన్ని. ఇంకంతే. సో అవి అనమాట మెమొరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సో ఇది ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.